నమస్తే అన్న అందరికీ నమస్కారం. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ కువైట్ దేశవ్యాప్తంగా 47 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులకు నిరంతర ఆరోగ్య సేవలు అందించడానికి 47 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నూతన సంవత్సరం సందర్భంగా పనిచేస్తాయని చెప్పి కువైట్ లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కువైట్ లోని వివిధ ఆరోగ్య ప్రాంతాలలో ఈ యొక్క కేంద్రాల సంసిద్ధతను ధృవీకరించింది. అలాగే కువైట్ లోని కువైట్ సిటీ ప్రాంతంలో అలీ సబా సలం మరియు అలాగే హమద్ ఆల్ సకర్ ప్రత్యేక కేంద్రంతో సహా 6 కేంద్రాలు 24 గంటలు 7 రోజులు పనిచేస్తాయని చెప్పి, హవల్లీ ప్రాంతంలో మొత్తం 6 కేంద్రాలు, అందులో 3 24 గంటలు 7 రోజులు పనిచేస్తాయని చెప్పేసి, అలాగే పర్వానియా ప్రాంతంలో మొత్తం 9 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి, వీటిలో 4 24 గంటలు మరియు 7 రోజులు తెరిచి ఉంటాయి. వీటిలో ఆల్ పర్వానియా సౌత్ సెంటర్ మరియు ఆల్ అందులు సెంటర్లు కూడా ఉన్నాయని చెప్పేసి, అహ్మదీ ప్రాంతంలో మొత్తం 14 సెంటర్లు పనిచేస్తాయని చెప్పి, ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో 5 ప్రైమరీ కేర్ సెంటర్లు మరియు ఆల్ ఆదాన్ స్పెషలైజ్డ్ సెంటర్ మరియు ఆల్ సలాం హెల్త్ సెంటర్ 24 గంటలు పనిచేస్తాయి. అలాగే జహరా ప్రాంతంలో మొత్తం 7 కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి, వీటిలో 5 24 గంటలు 7 రోజులు తెరిచి ఉంటాయి. ఇందులో ఆల్ జహరా హెల్త్ సెంటర్ మరియు సాద్ ఆల్ అబ్దుల్లా సెంటర్లు కూడా ఉన్నాయని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.